ఎంటర్టైన్మెంట్స్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ దూకుడు ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తారక్ ఆ ప్లేస్ కోసం ట్రై చేస్తున్నాడట. టాలీవుడ్లో ఏ హీరో చేయనన్ని యాడ్స్ కేవలం మహేష్ మాత్రమే చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. బ్రాండింగ్స్ విషయంలో మహేష్కి కాస్త సమీపంలో బన్నీ కనిపిస్తుంటాడు. ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు ఉన్నా మహేష్ అంత యాక్టివ్గా చేయటం లేదన్నది వాస్తవం. చరణ్, తారక్ ఇద్దరు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలైనా బ్రాండింగ్స్ విషయంలో మాత్రం వెనుకబడ్డారు. కాదనలేక యాడ్స్ చేయటం తప్ప వారు సీరియస్గా తీసుకుని చేసింది లేదు. అయితే ఇప్పుడు ఆ సీరియస్నెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లో కనిపిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వార్ 2తో బాలీవుడ్లో కూడా లాంచ్ అవడంతో ఎండోర్స్మెంట్స్తో జోరు పెంచాలని తారక్ భావిస్తున్నారట. బాలీవుడ్ క్రియేట్ అవుతున్న బజ్ని ఎన్కాష్ చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మహేష్లా బ్రాండింగ్స్ చేయాలని సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కంపెనీలు తన దగ్గరకు రావటం కాదు, తన కోసమే కంపెనీలు వచ్చేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఫేమ్లో ఉన్నంత కాలమే వీలైనన్ని ఎక్కువ ప్రకటనలు చేసి 4 రాళ్లు వెనకేయాలని సీరియస్గానే దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 2 ముంబై కంపెనీల ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారట తారక్. దానికి సంబంధించిన డీల్ అతి త్వరలోనే పూర్తవుతుందని సమాచారం. అలాగే దేశంలో మరికొన్ని పేరున్న కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తారక్ ప్రయత్నాలన్నీ బట్టి చూస్తుంటే 2024లో ప్రకటనలతో మరింత బిజీ కానున్నాడని తెలుస్తోంది. మహేష్ బన్నీని సైతం క్రాస్ చేసేలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే RRR సక్సెస్ తర్వాత తారక్ పారితోషికం రెట్టింపైన సంగతి తెలిసిందే. వార్ 2 కోసం భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు. ఈ లెక్కల్లో చూస్తే ప్రకటనల కోసం భారీగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది.